ఒరిజినల్ గ్యాంగ్స్టర్ 2 సంవత్సరాలు వెయిట్ చేయించారు 2 సంవత్సరాలు వెయిట్ చేయించారు ఈ 2 సంవత్సరాలకి హీరో తెరదించారు ఒకటే చెప్తా ఉన్నా ఆల్రెడీ దసరా దీపావళి ఈ రోజు నుంచే ఒక నిమిషం బ్రో ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది చెప్తా ఉన్నాను తమన్ ఆ బీజిఎం ఏంద్రా బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని కొట్టావా సుజిత్ ఆ డైరెక్షన్ ఏంటి పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని తీసావా నరం ఎక్కించావా ఇదిరా మాకు కావాల్సింది సినిమా ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట ర్యాంప్ అంటే ర్యాంప్ ఈ రోజు నుంచి రికార్డులు పగలగలుగుతాము చరిత్రని సృష్టిస్తామని చెప్తా ఉన్నాం అనమాట ఆ రేంజ్ లో ఉంది పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాను నేను చిన్న హీరో అని సినిమా ఇండస్ట్రీకి రికార్డులకి బాంబు పెట్టారు అనమాట అలా ఉంటది ఎవరితోనే పెట్టుకోండి పవర్ స్టార్ తో మాత్రం పెట్టుకోవద్దు దిస్ ఈస్ నాట్ ఎ పాన్ ఇండియా దిస్ ఈస్ కాల్డ్ పవన్ ఇండియా అలా ఉంటది అనమాట అలా వాళ్ళు ప్రతి ఒక్కరి చేస్తారన్న యాంటీ ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారో అంతగా డబుల్ ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు ఎప్పుడో ఖుషి వచ్చింది ఇప్పుడు ఎంత 2025 ఫ్యాన్స్ పెరుగుతానే ఉన్నారు ఫ్లాప్లు అయినా కానీ పెరుగుతారు హిట్లు అయినా పెరుగుతారు కానీ ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ కారు తల అన్ని ఎగరేసుకునే రేంజ్ లో ఉందన్నమాట ఒక మిజైల్ వెళ్తే ఎలా ఉంటుందో దిస్ ఈస్ కాల్డ్ పవన్ మిజైల్ అనే చెప్పొచ్చు అనమాట బీజిఎం పోతే మెంటల్ అంటే మెంటల్ ఎక్కింది బ్రో బెంగళూరు నుంచి వచ్చా నేను అలా ఉంటది పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఫ్యాన్స్ కానీ నాకు నచ్చిన డైలాగు నో రూల్ నో లా ఓన్లీ గంభీర లా అనే చెప్తారనమాట అది మాత్రం అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చు బ్రో ఆ నరుకుడేంది ఆ కత్తి పట్టుడేంది ఆ డాన్స్ ఏంది అలా తిప్పడం ఏంది కొరియన్ పిక్చర్లు చూడటమే కానీ అర్థం తెలియలా కానీ ఈ సినిమాతో మాత్రం బ్రో వేరే లెవెల్ లో తీసుకొని వచ్చారు అనే చెప్పొచ్చు అనమాట పోలీస్ స్టేషన్ ర్యాంప్ అన్నా చెయ్యి నరికేటప్పుడు ఆ సీన్ ఉంటుంది ఆ గూస్ బంప్స్ వస్తుంది ఆ లుక్స్ గా భయపడాలన్న అలా ఉంటదన్న పవర్ స్టార్ అంటే ఆ రేంజే వేరన్నా ఆ కథే వేరన్నా ఫ్యామిలీ ఉందన్న సెంటిమెంట్ ఉంది అర్జున్ దాస్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో ప్రకాష్ రాజు యాంటీ ఉండగానే ఈ సినిమాలో మాత్రం ర్యాంప్ ఇచ్చాడు సుజిత్ దండం ఫ్యాన్స్ ఆకలి తీర్చావు గుడి కాదు బ్రో ఏదన్నా అది కట్టొచ్చు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ మీడియా ముఖంగా ఇన్ని రోజులు పవర్ స్టార్ గారికి 2 అన్నలు ఉన్నారు నాగబాబు ప్లస్ మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు నుంచి 2 తమ్ముళ్ళు తమన్ ప్లస్ సుజిత్ సొంత తమ్ముళ్ళే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు సుజిత్ తమ్మని వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి ఇండస్ట్రీని ఏదో తగలబెట్టాలని ఈ సినిమా తీశారు అలానే తగలబెట్టారు తగలనుకారు రికార్డ్స్ అన్ని ఎగిరెగిరెగిరిపోతా ఉంటాయి జై పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దు పవర్ తో పెట్టుకోవద్దు మమ్మల్ని ఆపాలని చూస్తే మీ ఊపిరి ఆగిపోతుంది చేస్తుంది ఈ రోజు చూడన్నా ఆల్రెడీ నైట్ నుంచే షేక్ అయిపోతా ఉంది లేడీస్ అలా ఉన్నారంటే ఇంకా జెంట్స్ ఎలా ఉంటామన్నా థియేటర్ లో అవుతున్న సీట్లు అక్కడ కూర్చోలేదన్నా లాస్ట్ క్లైమాక్స్ అవుతే ఇంకంతే శివ తాండం దిస్ ఇస్ కాల్డ్ పవన్ తాండం జై పవర్ స్టార్ 13 ఏళ్ల కళ ఇన్ని రోజులు సినిమాలు వచ్చాయి బానే ఆడాయి బట్ ఆయన్ని మేము ఎలా చూడాలి అనుకున్నామంటే ఇలా ఒక రియల్ ఒరిజినల్ స్టోరీతో థియేటర్కి వచ్చి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పవన్ కళ్యాణ్ ని మళ్ళీ చూసాం సుజిత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ గా అందరూ ఎమోషనల్ అవుతున్న థింగ్ ఏంటంటే నువ్వు కూడా మాలాంటి ఫ్యానే బట్ దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసావు థ్యాంక్ యూ సో మచ్ మేమైతే సీట్లో కూర్చుంటే ఒట్టు స్క్రీన్ పైన ఆయన కనిపించిన ప్రతి నిమిషం గూస్ బంప్స్ విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్నావా 2 మీసాలు తిప్పాలి నువ్వు ఒకటి కాదు కుమ్మేశాడు అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది స్టోరీ మీ అందరికీ తెలిసిందే ఒక గ్యాంగ్స్టర్ వచ్చి చేసిన విధ్వంసం ఈ సినిమా ఇంకొకటి లవ్ స్టోరీ కూడా చిన్న లవ్ స్టోరీ కూడా ఉంది అది కూడా క్యూట్ గా అనిపిస్తుంది ప్రియాంక గారు చాలా బాగా చేశారు మెయిన్ గా చెప్పాల్సింది ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ బేసిక్ గా ఆయనది సినిమాలో ఆయన స్క్రీన్ పైన కనిపిస్తుంటే స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది పీక్స్ ఉంటుంది అసలు బాలీవుడ్ సినిమాస్ లో అలాంటిది ఇక్కడ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా మా కళ్యాణ్ బాబు సినిమా చేయడం చాలా స్పెషల్ థ్యాంక్స్ శ్రీయారెడ్డి గారు శుభశ్రీ ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశారు దీంట్లో చాలా అంటే చాలా బాగా అనిపించింది కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది అదేంటంటే స్టోరీ ఎగ్జాక్ట్ గా స్టోరీ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటుంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన రావడం నరకడం పోవడం మోస్ట్లీ దీని మీదే రొటేట్ అవ్వడం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కావచ్చు క్లైమాక్స్ కావచ్చు ప్రియాంక గారితో ఉన్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఆ సాంగ్ ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి చాలా ఎంజాయ్ చేస్తాం ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది
అంటే ఎలివేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అని అంటారు, మా దాని గురించి మీరు ఏం చెప్తారు? కావాలన్నా మరి ఒక హీరోకి ఎలివేషన్ కావాలి కదా. మేము మిస్ అయిందే అది. ఇన్ని రోజులు ఆయన ఒక కాలేజ్ స్టూడెంట్ గానో ఒక లీడర్ గానో ఇలాంటి స్టోరీస్ చేశాడు. ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ పంజాబ్ చేసినా కూడా అంత ఎలివేటెడ్ సీన్స్ ఏమి ఉండవు పెద్దగా. బట్ ఈ సినిమా వేరే లెవెల్, చాలా ఎంజాయ్ చేసే సీన్స్ ఉన్నాయి. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సావు రిఫరెన్స్ కూడా ఉందంట, నిజమైన అది? రిఫరెన్స్ అలా ఏం లేదు, కాన్సెప్టెడ్ స్టోరీ అలాగే ఉంటాయి కదా. ఒక గ్యాంగ్స్టర్, అది కూడా గ్యాంగ్స్టర్ స్టోరీ. సో నథింగ్. వర్ష డైలాగ్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? థియేటర్ పగిలిపోయిందా? వాషి అది అంటే ఆయనకి సాధ్యమైనంత తీసి మనకి రాకపోవచ్చు. ఏడాది అనుకుంటా వచ్చా కానీ ఇక్కడికి వచ్చా గుర్తుపోయింది. బట్ వి ఎంజాయ్డ్ అలాట్. సో ఓవరాల్ ఎంత ఇస్తారన్న సినిమాకి రేటింగ్? 3.75 ఇవ్వచ్చు. అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ మ్యూజిక్, అన్లిమిటెడ్ వేరియేషన్స్ మామూలుగా లేదు కదా సినిమా అయితే. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఈ టైప్ ఆఫ్ సినిమా నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎరుగున్నంత వరకు ఈ టైప్ ఆఫ్ సినిమా రాలేదు ఆయనకి. సినిమా అయితే చాలా బాగుంది. ఇక తమన్ గారి మ్యూజిక్ అయితే అసలు తమన్ అంటే బాలకృష్ణ అంటారు, దాన్ని బ్రేక్ చేశాడు. దాన్ని బ్రేక్ చేశాడు. సుజిత్ కి ఒక మంచి హీరో పవన్ కళ్యాణ్ దొరికాడు. పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళకి సుజిత్ డైరెక్ట్ దొరికాడు, చాలా బాగుంది. కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓచే సినిమా అంతా. ఏం లేదు, కేజీలో పీజీ లేదు, ఓచే ఎరగొట్టు పట్టాడు. ఇంటర్వ్యూలు ముందు సీన్, ఇంటర్వ్యూ తర్వాత సీన్కి 2000 కష్టపడిన తక్కువ అండి. అన్న స్లాగ్, అన్న స్టైల్, అన్న మొత్తం అంతా సినిమాలో చెప్పుకునే ఆ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వేసాను నిజంగా. థియేటర్లో ఎవరు కూడా ప్రశాంతంగా కూర్చోలేదు. కొంతమంది ఆటోగా చచ్చిపోతున్నారు అట్లా అనిపించింది. నాకైతే గుండె దడబట్టింది. నా గుండె చాలా కట్టుకుంటది. బాలకృష్ణ మ్యూజిక్ కొట్టినప్పుడే గుండె తగ్గలేదు. ఈ సినిమా మ్యూజిక్ గుండె గడ 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 కొట్టుకుంది. ఒకటే విషయం, సినిమా అంతా ఒకటే వేరాడు. 1 man షో అన్న పవన్ అన్న. ఆయన కెరీర్లో మళ్ళీ ఇలాంటి సినిమా రాదు. పార్ట్ 2 కోసం అయితే చాలా గట్టిగా, ఎందుకంటే జపాన్ స్టోరీ ఉంది. జపాన్ స్టోరీ 15 సంవత్సరాల స్టోరీ, జపాన్ స్టోరీ ఉంది. ఇక్కడ ఇండియాలోనే ఎలా నడిగితే జపాన్లో ఎలా నడుకుంటారు తెలుద్దాం. చాలా బాగుంది సినిమా. ఒకటే విషయం, కేజీ లేదు, పీజీ లేదబ్బా, ఓజే సినిమా అయితేనే. క్లైమాక్స్ మరి అంత మైమర్పించలేదు అని చాలా మంది అంటారు. నిజంగా క్లైమాక్స్ అంత బాగాలేదా? క్లైమాక్స్ చాలా బాగుంది. ఎంత బాగా సినిమా క్లైమాక్స్ ఎవరైనా అంటున్నారా లేదా మీరు అంటున్నారా? చాలా మంది అంటారు, దాని తప్పు. క్లైమాక్స్ సినిమాకి క్లైమాక్స్, ఎందుకంటే పార్ట్ 2 గింటి ఇచ్చాడు. క్లైమాక్స్ లాగా పార్ట్ 2 గింటలు ఎత్తాడు. ఎలివేషన్ మీద ఫోకస్ పెట్టాడు కానీ క్లైమాక్స్ మీద ఫోకస్ పెట్టాలి అంటారు. దాని గురించి ఒకటే విషయం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద నడుచుకుంటూ వస్తే స్టోరీ ఎవరు చూస్తాడు, క్లైమాక్స్ లో ఎవరు చూడటం. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకోవాలో సుజిత్ ఎలా వాడుకున్నాడు. ఫ్యాన్స్ కి పెద్ద పండుగ, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడలేదు. 54, 55 సంవత్సరాల వయసులో ఎప్పుడు టీనేజ్ లో చేసినట్టుంది. ఇది చాలా కట్టుకుంది. పార్ట్ 2 అయితే ఇంటి ఇచ్చాడు. పార్ట్ 2లో ఈ ఓజీ 2లో ఒక ప్రపంచం జరగబోతుంది. అది ఏ రకంగా ఉంటుందో సినిమా చూద్దాం. ఇప్పటికైతే సినిమా చాలా బాగుంది. సావు రిఫరెన్స్ కూడా ఉందంట, నిజమా? లాస్ట్ లో ఇంటి ఇచ్చాడు, అది మిడిల్ లో ఇంటి ఇచ్చాడు, లాస్ట్ లో కంక్లూడ్ చేద్దాం అనుకున్నారు. పార్ట్ 2 అయితే పెట్టారు. సాహో ఒక ప్రభాస్ ఒక పవర్ స్టార్ కలిపితే సినిమా ఎలా ఉంటుందో తర్వాత చూసుకున్నాం. ఎందుకంటే ఇంకా ఇప్పటికే సగం తగలడుతున్నాయి, తర్వాత ఇంకా తగలడుతాయి. ఈ సినిమా గెస్ట్ అప్డేట్ చూసే ఛాన్స్ ఉన్న రోల్ ఏమని అనుకోవద్దండి. అంతా 1 man షో సినిమా అంతా, ఇంకా చెప్పాల్సిన లేదు. ఓన్లీ ఓసీ అంటే 1 man షో తప్ప ఇంకేం లేదు. ఎంత సార్ రేటింగ్? ఎంత సార్? 3.5 ఇస్తాను నేను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. ఒక సూపర్ హిట్ మూవీ. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.